మొదలెట్లా 19వ కీర్తన. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనమును గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన వాళ్ళని మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలు గైకున్నట్లు మా ప్రవర్తన స్థిరపడి ఉండేది ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీతిగా నీ న్యాయవిధులు నేను నేర్చుకుని ఉన్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞతాస్తులు చెల్లించదను. నీ కట్టడలు నేను గైకొందును. నన్ను బొత్తిగా విననాడకము. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞ విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నొందదగిన వాడవు. నీ కట్టడలు నాకు బోధింపము. నీ నోట నీవు సెలవిచ్చిన నీ విధులన్నింటినీ నేను నా పెదవులతో వివరించదను. సర్వ సంపదలు దొరికినట్లు శాసన మార్గం బట్టి సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను. నీ త్రోవలను మన్నించదను. నీ కట్టడలను బట్టి హర్షించదను. నీ వాక్యము నేను మరొకైందను. నీ సేవకుడైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల ఇది ఆయాసము చూపుము. నీ వాక్యం బట్టి నడుచుకుంచుందును. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరుపుము. నేను భూమి మీద పరదేశనై ఉన్నాను. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగిన ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణం క్షీణించుచున్నది. గర్విష్ఠిని నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శ్రాపగస్తులు. నేను నీ శాసనం అనుసరించుచున్నాను. నా మీదకి రాకుండా నిందను తిరస్కారం తొలగింపు. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకుందరు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనం నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకర్తలైనవి. నా ప్రాణం మట్టిని అత్తుకొనిచున్నది. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అయితేనూ నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడలు నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గం నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యం నేను ధ్యానించదను. వ్యసనము నా ప్రారంభం నీరైపోను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచము. కపటపు నడత నాకు దూరం చేయము. నీ ఉపదేశం నాకు దయచేయము. సత్య మార్గం నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులు నేను ఎటు పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నీ శాసనం నేను అత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయం నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తదును. యెహోవా, నీ కట్టడలు అనుసరించటకు నాకు నేర్పము. అప్పుడు నేను కడుమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకొంచుందును. నీ ఆజ్ఞల జాడం చూసి నేను ఆనందించుచున్నాను. దాని ఎందు నన్ను నడవజేయము. లోభం తట్టుకగా నీ శాసనం తట్టు నా హృదయం తిప్పము. వ్యర్థమైన వాడిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకుంటూ నన్ను బ్రతికింపు. నీ ఇచ్చిన వాక్యం మనుషుల్లో నీ భయాన్ని పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచము. నీ న్యాయ విధులు ఉత్తములు. నాకు భయాన్ని పుట్టించు, నా అవమానం కొట్టివేము. నీ ఉపదేశం నాకు అధిక ప్రేమలు. నీతిని బట్టి నన్ను బ్రతికింపు. యెహోవా, నీ కనుకము నా ఎద్దకు రానిము. నీ మార్చము నీ రక్షణ రానిము. అప్పుడు నన్ను నిందించిన వారికి నేను ఉత్తరం ఇవ్వగలను. ఎలా అనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్య వాక్కును ఏమాత్రం తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నాశ నిలుపుకొని ఉన్నారు. నిరంతరం ఈ ధర్మశాస్త్రం నేను అనుసరించదును. నేను నిత్యం దాన్ని అనుసరించదును. నేను ఉపదేశం మీద వెతుకువారను. నిర్బంధం లేక నడుచుకుంటున్నాను. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనం గురించి మాట్లాడదును. నీ ఆజ్ఞను బట్టి హర్షించదును. అవి నాకు ప్రేమలు. నాకు ప్రేమగా ఉన్న నీ ఆజ్ఞను తట్టు నా చేతులు ఎత్తేదను. నీ కట్టడలను నేను ధ్యానించదును. నీ సేవకునికి దయచేయమన్న బాధను జ్ఞాపకం చేసుకోను. దానివల్ల నువ్వు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో నాకు నెమ్మది కలిగించినది. గర్విష్ఠులు నన్ను మిగులు అపాసించడి. ఆయన నీ ధర్మశాస్త్రం నుండి తొలగొన్నాను. యెహోవా, పూర్వకాలం నుండి నీ న్యాయ విధిని జ్ఞాపకం చేసుకొని ఓదార్పు నిలితిని. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న భక్తిని చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. యాత్రికుడైనా నేను బస్సులో పాటలు పాడుటకు కట్టడాలు ఏతులాయను. యెహోవా, రాత్రి వేళ నీ నామస్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను. నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను. ఇదే నాకు వరంగా దయచేయబడి ఉన్నది. యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షమించమని నా పూర్ణ హృదయంతో బతిమాలుకుంటున్నాను. నీ ఇచ్చి మార్చపు నన్ను కరుణింపుము. నా మార్గం నేను పరిశీలన చేసుకుంటుని. నీ శాసనం తట్టు మొదలుకొంటిని. నీ ఆజ్ఞలు అనుసరించటప్పుడు నేను జాగు చేయక తరపడుతుని. భక్తిలో పాసం నన్ను చుట్టుకున్నాను. నీ ధర్మశాస్త్రం మరవలేదు. న్యాయమైన నీ వీధులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించక రాత్రి వేళ మేలుకోవడాలను ఎందు భయభక్తుల వారందరికీ నీ ఉపదేశం అనుసరించి వారికి నేను చెలికాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టడలు నాకు బోధింపుము.